ఒక 3 నెలలు తిరుగుతుంది బయట, 3 మంత్స్ గ్యాప్ తీసుకుంటుంది ప్రతి సోలు. ఇంకొక లైఫ్కి ఇంకొక తల్లిదండ్రి చూసుకోవడానికి మినిమం 3 months to 1 year టైం తీసుకుంటుంది దాని స్థితిని బట్టి. ఈ 3 monthsలో ఏం జరుగుతుందంటే ఈ ప్రపంచాన్ని చూసి కూడా రాగద్వేషాలు పెంచుకుంటుంది. అది మంచిగా ఉన్న చోట నాది నాకు కావాలి, నేను అనుభవించాలి, చెడు ఉన్న చోట నాకు వద్దు, ఇది ద్వేషము, ఇది పెంచేసుకుంటూనే ఉంటుంది. దీని ద్వారా ఇదైపోతూ ఉంటుంది. ఆఖరికి ఆ ప్రాణం అనేది ఎక్కడ శుద్ధి జరుగుతుంది అంటే మళ్ళీ ఇంకొక జన్మకి రావాలి అనుకున్నప్పుడు మళ్ళీ ప్రకృతి ఏం చేస్తుంది, ఇది మళ్ళీ ఇదే మలినాలు తీసుకొని పోతే మళ్ళీ కొత్త జీవితం ఆరంభం కాదు అని చెప్పి ఆ ప్రకృతి పంచభూతాలు శుద్ధి చేస్తాయి. మళ్ళీ ఆ ప్రాణాన్ని శుద్ధి చేసి ఏం చేస్తాయి, ఇంకొక తల్లి గర్భంలో వచ్చేస్తుంది. ఇదే పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ శరీరంలోకి వస్తావు, మళ్ళీ అన్నీ పామేసుకుంటావు, పూసుకుంటావు అన్నీ. ఇది ప్రతి జీవికి, నాట్ ఓన్లీ మనిషి కాదు, ప్రతి జీవికి ప్రతి ప్రాణికి ఇది జరుగుతుంది. ఇదే సృష్టి ధర్మం, ఇదే మరణం యొక్క సత్యం. ఇది అందుకే మనం ఆలోచించే ముందు చెడు ఆలోచించాలంటే కూడా భయపడాలి, చెడు భావించాలంటే కూడా భయపడాలి, చెడు కర్మ చేయాలంటే ఆలోచించాలి, ఎవరైనా తిట్టాలంటే ఆలోచించాలి, ఎవరైనా దెబ్బ కొట్టాలంటే ఆలోచించాలి. ఇప్పుడు కొట్టేసావు అయిపోతుంది, కానీ తర్వాత నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు నేను తిరిగి కొట్టలేకపోవచ్చు, నువ్వు ఎవరినైతే కొట్టావో ఎవరినైతే తిట్టావో తిరిగి కొట్టలేకపోవచ్చు, తిట్టలేకపోవచ్చు. వాళ్ళు నీకంటే బలవంతులు కాకపోవచ్చు, కానీ ప్రకృతి అయితే బలవంతం నీకంటే. ప్రకృతి నీకంటే బలమైంది కదా, అక్కడ చూపించదా? ఇక్కడ భౌతిక ప్రపంచంలో మనం తప్పు చేసినప్పుడు ఇక్కడ కోర్టులు, ఇక్కడ న్యాయస్థానాలు, ఇక్కడ పోలీసులు, ఇక్కడ శిక్షలు ఉంటాయి. ఇక్కడ న్యాయ విచారణ ఉంటుంది. ఏముంటుంది? లాయర్లు పెట్టుకుంటావు కదా. తప్పు చేసినవాడు లాయర్ని పెట్టుకుంటాడు, మంచి చేసినవాడు పెట్టుకుంటాడు, మోసపోయినవాడు పెట్టుకుంటాడు, మోసం చేసినవాడు పెట్టుకుంటాడు. ఎవరికి బలం ఉంటే వాళ్ళు గెలుస్తారు. సరే, మోసం చేసిన వాడే గెలిచాడు అనుకో, తీరా వాడు చచ్చిపోయినాక అక్కడ ఎట్లుంటుందంటే న్యాయ విచారణ ఉండదు, డైరెక్ట్ శిక్షనే ఉంటుంది. న్యాయ విచారణ లాయర్లు వాదించడాలు ఏముండవు, డైరెక్ట్ పనిష్మెంట్. నువ్వు తప్పు చేసావు, ఇగో ఇది శిక్ష, అనుభవించు, అంతే. అందుకే ఇక్కడ తప్పు చేసినప్పుడు ఇక్కడే అనుభవిస్తే అక్కడ శిక్ష తప్పుతుంది. అర్థమైందా మీకు? అందుకే తప్పు చేస్తే ఒప్పుకోవాలి, తప్పు చేస్తే ఒప్పుకోవాలి, తప్పు కాదు అది. అది ఇక్కడ అనుభవించేస్తావు, మంచో చెడో దాని రిజల్ట్ వస్తుంది. అక్కడ మళ్ళీ అనుభవించాల్సిన అవసరం లేదు. అక్కడ మళ్ళీ ఫ్రెష్ అయిపోతావు. అక్కడ వీడు బతికుండగా అనుభవించేసరి అయిపోయింది, మళ్ళీ దానికి శిక్ష అక్కర్లే అని ప్రకృతి అనుకుంటుంది. అందుకే తప్పు చేస్తే, తప్పు మాట్లాడితే, మనుషులం కదా, సహజంగా చిన్న చితక తప్పులు జరుగుతూ ఉంటాయి, అనుకోకుండా ఏదో అనేస్తూ ఉంటాం. అందుకే మనిషి జీవితంలో 4 ఉండాలి: సారీ చెప్పడం, థ్యాంక్ యూ చెప్పడం, ఫర్గివ్ చేయడం, సరెండర్ కావడం. ఈ 4 ఉండాలి. ఏంటి? సమర్పణ భావన, కృతజ్ఞత భావన, క్షమించేటటువంటి గుణము, క్షమాపణ అడిగేటటువంటి గుణం. ఈ 4 ఉండాలి. తప్పు చేస్తే ఇమ్మీడియట్గా అక్కడ రెక్టిఫై చేసుకోవాలి. అది ఎంత పెద్ద తప్పైనా కానీ, నువ్వు ఒకళ్ళని చంపొచ్చినా సరే పోయి ఇక్కడ సరెండర్గా ఇక్కడ అనుభవించేస్తావు, మళ్ళీ అక్కడ అనుభవించాల్సిన అవసరం లేదు. ఎవరైనా తెలియకుండా ఒక మాట అన్నా ఇమ్మీడియట్గా సారీ చెప్పు, అయిపోతుంది. ఎవరైనా నీకు హెల్ప్, రుణానుబంధం కూడా ఉంచుకోవద్దు కదా. మంచి చెడే కాదు, మంచి కూడా ఉంచుకోవద్దు. మంచి కూడా కర్మనే, చెడు కూడా కర్మనే. ఆ రుణానుబంధం అక్కడ తీర్చేసుకోవాలి, చెడైనా తీర్చేసుకోవాలి, మంచి అయినా తీర్చేసుకోవాలి. అప్పుడు అది బంధనం కాకుండా ఉంటుంది నీకు చచ్చిపోయేటప్పుడు. అప్పుడు చాలా స్వేచ్ఛగా ప్రాణం శరీరం నుంచి బయటకు వస్తుంది. అప్పుడు చెప్పి బయటకు వస్తావు, నువ్వు నీ మరణాన్ని డిక్లేర్ చేసిపోతావు. శరీరాన్ని మనసు ప్రాణము జడంలాగా పట్టుకుంటుంది, శరీరాన్ని జిడ్డులాగా పట్టుకుంది. ఇప్పుడు ఎలా పట్టుకుందో రేపు చచ్చిపోయేది కూడా అట్లాగే పట్టుకుంటుంది. నా శరీరం, నా శరీరం. ఈ పట్టుకోవడం వల్ల ఏం జరుగుతోంది? అక్కడ
అంటే ఇది స్వేచ్ఛగా బయటికి రాలేకపోతుంది ప్రాణం. ఎందుకంటే ఈ చేసిన మంచి చెడు కర్మలు ఆపుతున్నాయి ఇక్కడ. ఆపి దీన్ని స్వేచ్ఛగా ఎగరనీయవు. పక్షిని ఎగరనీయవు. 2 రెక్కలు కట్టేసి పక్షికి 2 రెక్కలు కట్టేసి ఎగరమంటే ఏమి ఎగురుతుంది అది? బయటికి వదిలేసినా ఎగరదు. ఎందుకంటే ఇన్నాళ్ళు బంధనంలో ఉండడం అలవాటు అయిపోయింది దానికి. కాబట్టి ప్రతి ఒక్క స్థితిలో జీవితాన్ని ధ్యానపూర్వకంగా జీవించడం అంటే సింపుల్గా 4 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. 1, ఎవరన్నా మీకు సహాయం చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. చిన్న పిల్లలైనా సరే, మీ ఇంట్లో మీ పిల్లలే ఎవరన్నా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చినా థ్యాంక్ యూ చెప్పండి. మీకు ఆపదలో ఉండి ఆదుకుంటే ఇమ్మీడియట్గా ఆ రుణానుబంధం అక్కడ తీర్చేసుకోండి. అది ఆ కర్మ అక్కడ అయిపోతుంది అంతే. వాళ్ళు మీకు ఒక మంచి చేశారు, మీరు దాన్ని రిసీవ్ చేసుకున్నారు, అక్కడ మీరు వాళ్ళకి కృతజ్ఞత వ్యక్తపరిచారు, అది అక్కడ ఎండ్ అయిపోయింది కథ. ఇక దానికి క్యారీ ఫార్వర్డ్నెస్ ఉండదు. ఇక అదేవిధంగా మీరు ఎవరినో తిట్టారు తెలిసి తెలియక, అక్కడికి వెళ్ళి సారీ చెప్పేస్తారు. సారీ చెప్పి ఏం చేయాలంటే మళ్ళీ జీవితంలో అలాంటి తప్పు ఎవరి పట్ల చెయ్యొద్దు. అంతేగాని గిల్లి సారీ చెప్పడం అని కాదు. ప్రతిసారి ఒకరి పట్ల చేసినటువంటి తప్పు వ్యవహారము, తప్పుడు మాటలు, తప్పుడు బిహేవియర్ ఒకసారి ఒక గుణపాఠం వచ్చాక జీవితంలో మళ్ళీ దాన్ని ఎవరి పట్ల రిపీట్ చేయొద్దు. ఏ జీవి పట్ల రిపీట్ చేయొద్దు. అక్కడేమవుతుంది? మానసిక పరివర్తన వస్తుంది, మనసు శుద్ధి జరుగుతుంది. అక్కడ మానసిక పరివర్తన ఎట్లా వస్తుంది? ఒకసారి ఎవరి పట్ల తప్పు చేసినప్పుడు, లేదు మనిషి పట్ల కదా, ఏ జీవి పట్ల దేని పట్ల తప్పు చేసినప్పుడు అక్కడ నువ్వు ఒకసారి క్షమాపణ కోరుకొని ఆ జీవి ముందే, దానికి నోరున్నా లేకపోయినా, మనిషి అయినా మానైనా చెట్టైనా జీవైనా, మళ్ళీ నేను జీవితంలో ఇలాంటి తప్పు చెయ్యను. నువ్వు ఎక్కడైతే క్షమాపణ అడుగుతావో అక్కడే నీ భావం అలా ఉండాలి. క్షమాపణ అడిగేటప్పుడు నువ్వు బయటికి చెప్పక్కర్లేదు. నీ భావం ఎలా ఉండాలి? సారీ చెప్పినప్పుడు నీ భావన ఎట్లా ఉండాలి? నేను మళ్ళీ జీవితంలో ఈ తప్పు నేను రిపీట్ చేయను, ఇది లాస్ట్. అక్కడ సంకల్ప బలం రావాలి. అక్కడ ఏం జరుగుతుందంటే మనసు శుద్ధి జరుగుతుంది. ఇది కూడా ధ్యానమే. మనసుని 24 అవర్స్ వాచ్ చేయాలి. తెలుసా మీకు? మైండ్ని 24 అవర్స్ వాచ్ చేయాలి. ఏం ఆలోచిస్తోంది, ఏం భావిస్తోంది, ఏం కర్మ చేస్తున్నాం, నా జీవితం పెట్టిపోతుంది, ఇదంతా మెడిటేషనే, ఇదంతా ధ్యానమే. అప్పుడు ఏమవుతుంది? ఇట్లా మీరు 24 అవర్స్ దాన్ని వాచ్ చేస్తూ చేస్తూ మీకు తీరిక సమయంలో మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మైండ్ చచ్చిపోతుంది. అక్కడ మైండ్ ఏమైపోతుంది? చచ్చిపోతుంది. నీకు బంధనాలు లేవు. ఇంకా ఎవరికి నువ్వు సారీ చెప్పక్కర్లేదు, ఎవరు నువ్వు క్షమాపణ కోరక్కర్లేదు, ఎవరి పట్ల నువ్వు తప్పు చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, మంచికి స్పందించట్లే, చెడుకు స్పందించట్లే. ఫ్రీ అయిపోయింది మైండ్. కథం స్టాప్ అయిపోతుంది. మనసు ఎందుకు చంచలంగా ఉంటుంది అంటే నీకు ఈ 4 క్వాలిటీస్ లేకపోతే చంచలంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే కృతజ్ఞతాభావము, సమర్పణ భావము, క్షమించేటటువంటి గుణము, క్షమాపణ అడిగేటటువంటి గుణము, ఈ 4 నీకు లేకపోతే మైండ్ ఎప్పుడు చంచలంగా ఉంటుంది. అది నిన్ను ధ్యానం చేయనీయదు, కూర్చొనియదు. ఎందుకంటే మనసు వీటెంబడి తిరుగుతూ ఉంటుంది. మీరు ఇంకోటి కూడా చూడండి, భవిష్యత్తు కంటే గతం ఎక్కువ మనిషిని పీడిస్తుంది. భవిష్యత్తు ఎక్కువ డిస్టర్బ్ చేయదు, పాస్ట్ ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. అది కూడా నెగిటివిటీ ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. అర్థమైంది మీకు? మీకు మిత్రులు ఎక్కువ గుర్తురారు, ధ్యానంలో కూర్చున్నప్పుడు శత్రువులు ఎక్కువ గుర్తొస్తారు. గమనించారా మీరు? ఎందుకు గుర్తొస్తారు శత్రువులు? ఎందుకు గుర్తొస్తారు శత్రువులు? మీరు హాని చేసిన వాళ్ళు, మీరు మాటలు అన్నవాళ్ళు, లేదా వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడమో, మీరు వాళ్ళని చేయడమో, ఎక్కడో చోట చెడు జరిగినప్పుడే మీకు వాళ్ళు జీవితాంతం గుర్తుంటారు. కొంతమంది ఏమంటారు, వీడు చేసిన పాపని 7 జన్మల దాకా మర్చిపోనని అంటారు. 7 జన్మల దాకా వీడు సఫర్ అయితేనే ఉంటాడు. అక్కడ వాడుగా సఫర్ అయ్యేది వీడవుతాడు. ఇక్కడ ఇక పగలు ప్రతీకారాలు ఉంటే ఇక చెప్పనక్కర్లేదు. ఇంకా చంపుకునేంత కోపం కూడా ఉంటుంది కొంతమందికి. అంటే ఇలాంటివన్నీ కూడా మనసుని కలుషితం చేస్తున్నాయి. అందుకే ఎంత పెద్ద శత్రువు అయినా,
ఎంత పెద్ద మిత్రుడైనా ఇద్దరిని మర్చిపోవాల్సిందే. ఎందుకంటే అది కూడా రుణమే, ఇది కూడా రుణమే. నేను మంచి మిత్రుడు అని వాడి మీద వ్యామోహం పెంచుకున్నావు అనుకో, మళ్ళీ అదొక బంధం. వీడు శత్రువు అని ఇంకోళ్ళ మీద మనం పెంచుకుంటే ఇదొక బంధనం. ఒకటి ద్వేషంతో కూడిన బంధనం, రెండోది వ్యామోహంతో కూడిన బంధనం. ఈ రెండు బంధనాలే, ఈ రెండు వదిలేయాలి. అందుకే అంటారు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని అంటారు. శత్రువుతో కూడా రుణానుబంధం ఉంటుంది, మిత్రుడితో కూడా రుణానుబంధం ఉంటుంది, అయిన వాళ్ళతో రుణానుబంధం ఉంటుంది, కాని వాళ్ళతో కూడా ఉంటుంది. ఈ అన్నీ శత్రుశేషము, రుణశేషము, మిత్రశేషము ఇవన్నీ లేకపోతేనే రేపు మరణం మధురంగా వస్తుంది, లేకుంటే రాదు. మరణం పెద్ద నరకం. అది మరణం మధురం అంటారు. ఎందుకు ఎప్పుడు మధురం అవుతుంది మరణం? ఇగో బతికున్నప్పుడు ఇవన్నీ తీర్చేసుకోవాలి. అందరి నుంచి విముక్తి కావాలి కదా. నువ్వు దేహం నుంచి విముక్తి కావాలంటే అన్ని బంధాల నుండి, అన్ని రుణాల నుండి విముక్తి కావాలి. అది ఒక ధ్యాని యొక్క లక్షణం. అది నిజంగా మీరు జ్ఞానాన్ని అందుకోవాలనుకుంటే, జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం పద్ధతి ప్రకారం జీవించండి. జీవితాన్ని ధ్యానపూర్వకంగా జీవించండి. ఇది నేర్చుకోండి ఫస్ట్. ఎందుకంటే మన దృష్టి, మన మాటలు, మన వినికిడి, మన ఇంద్రియాలు, మన మనస్సు, మన శరీరం ఇదంతా కూడా చాలా స్వచ్ఛంగా అయిపోవాలి, తెల్ల బట్టలాగా అయిపోవాలి. అంటే మనం తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ప్రకృతి శుద్ధి చేసింది కదా, అది ఎంత నిర్మలంగా ఎంత స్వచ్ఛంగా నిన్ను భూమి మీదకి పంపించిందో, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక అంతే స్వచ్ఛంగా నువ్వు తయారైతే చచ్చిపోయే ముందు అప్పుడు మనిషి ముక్తిలోకి వెళ్తాడు. అదే మోక్షం. ఇంకా గతం తాలూకు ఇంప్రింట్స్ ఏమి ఉండవు ఇంకా నీ లోపల. అందుకే అంటారు జ్ఞానాగ్ని కర్మదగ్ధాని అని అంటారు. ఇప్పుడు ఈ 5 క్వాలిటీస్ మీ లోపల ఎందుకు రావాలి అంటే, మీరు చేసిన మంచి చెడు కర్మల నుంచి మీరు నేర్చుకోవాలి. యు హావ్ టు లెర్న్. మంచి నుంచి నేర్చుకోవాలి, చెడు నుంచి కూడా నేర్చుకోవాలి. అందుకే ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ ఉండాలి, నేర్చుకునేటటువంటి కళ ఉండాలి. ఇలా నేర్చుకుంటూ ప్రతి క్షణం జీవితాన్ని మలుచుకుంటూ రావాలి. ఒక శిల్పకారుడు ఎలాగైతే ఒక రాయిని చెక్కి అందమైన శిల్పంగా చేస్తాడో, అదేవిధంగా మీ జీవితాన్ని చెక్కుకుంటూ రావాలి. అనవసరమైన రాళ్ళు, అనవసరమైన చెత్త చెదారం, అనవసరమైనవన్నీ తీసేస్తూ ఉండాలి. అప్పుడు ఒక అందమైన శిల్పంలాగా మారుతారు. దీనికి ఏం కావాలి? సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, ధైర్యం ఉండాలి. సహనము, ఓపిక, ధైర్యం. అందులో ఆధ్యాత్మికంలో పశ్చాత్తాపం ఉండద్దు, పూర్వతాపం ఉండద్దు. ఏదో చేసిన పనులు నేను తప్పు చేశాను గుండెలు బాదుకుంటే ఏం రాదు. అక్కడ ఏం చేయాలా? మనము ఒప్పేసుకోవాలి, అంతే. ఒప్పేసుకున్నామా? పోనీ ఆ వ్యక్తి బ్రతికిలేడు, మనం సరెండర్ అవుతాం ఆ వ్యక్తికి అంటే సింపుల్గా ఒక పని చేయాలి. ఆ వ్యక్తి చచ్చిపోయాడు అనుకో, ఆ కుటుంబం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండే ఒక వ్యక్తికి నువ్వు హాని చేసావు, అతను చనిపోయాడు, అతను బ్రతికుండగా నువ్వు దాన్ని రెక్టిఫై చేసుకోలేకపోయావు. నెక్స్ట్ ఏం చేయాలా? అతని కుటుంబానికి నువ్వేమైనా చేయగలిగితే చేయాలి. నువ్వు చేసే స్థాయిలో ఉంటే, అది మాట సాయం చేస్తావా, ఆర్థిక సాయం చేస్తావా, ఎలాగలా కనీసం చేసేవాళ్ళనన్నా వాళ్ళ ఇంటికి పంపించాలి. నువ్వు చేయలేకపోయినా చేసేవాళ్ళనన్నా వాళ్ళ ఇంటికి పంపించాలి. ఏదో ఒక ద్వారా నువ్వు సహాయం చేయాలి ఆ కుటుంబానికి. అప్పుడు ఏమైపోతుంది? వెళ్ళిన వ్యక్తి శాంతిస్తాడు. అంటే ఆ వెళ్ళిపోయిన వ్యక్తికి క్షమాపణ కోరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి నువ్వు ఏదైనా చేయగలిగితే అప్పుడు వెళ్ళిపోయిన వ్యక్తి నిన్ను క్షమిస్తాడు. నీకు ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయి? చనిపోయిన వాళ్ళ ద్వారా వస్తాయి. తర్వాత బ్రతికున్న వాళ్ళు కూడా నీకు బ్లెస్సింగ్ ఇస్తారు. ఇది ఒక రెక్టిఫై చేసుకోవడం మనం చేసే తప్పుడు పని. ఎస్పెషల్లీ మనం ఎవరి పట్ల తెలిసి తెలియక ఏదైనా హాని చేస్తే.
అందుకే ప్రతిరోజు కూడా మనం తెల్లారి లేచి స్వాధ్యయనం చేసుకోవాలి. సెల్ఫ్ స్టడీ. నిన్న ఎలా గడిచింది, ఈరోజు నేను ఎలా గడిపాను, దినమంతా నేను ఏమేమి తప్పులు చేశా, ఎన్ని అబద్ధాలు ఆడా, ఎంత సత్యం మాట్లాడా, తర్వాత ఎంత నన్ను నేను మార్చుకుంటున్నా డే బై డే. నిన్న ఎలా ఉన్నా, ఈరోజు ఎలా ఉన్నా, గంట క్రితం ఎలా ఉన్నా, ఈ క్షణం ఎలా ఉన్నా, ప్రతి క్షణం ఒక సెల్ఫ్ స్టడీ అనేది జరగాలి మనిషి లోపల. అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసిన మంచి, మీరు చేసిన చెడు మీకు తెలుస్తుంది. మంచి ఉంటే పెంచుకుంటూ ఉంటారు, చెడు జరిగితే రెక్టిఫై చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, జీవితం గడ్డిపోచలాగా బ్యాలెన్స్ అయిపోతుంది లైఫ్. ఎప్పుడైతే జీవితం అనేది బ్యాలెన్సింగ్గా పోతూ ఉంటుందో అప్పుడు మీరు జీవించే జీవితము ధ్యానపూర్వకంగా జీవిస్తారు. ఇక పాత తప్పులు తీసేసుకుంటున్నారు, కొత్త తప్పులు చేయరు, ఎందుకంటే జాగృతి ఉంది కదా. చేసిన వాటికి ఆల్రెడీ అనుభవిస్తున్నారు, గుణపాఠం తీసుకున్నారు, ఆల్రెడీ వాటిని రెక్టిఫై చేసుకుంటున్నారు, కొత్త తప్పులు చేయరు. మళ్ళీ మురికి చేరకుండా చూసుకోవాలి, పాత మురికిని తీసేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతి వ్యక్తి, మీరనే కాదు ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి ఇలా తాను మోల్డ్ చేసుకుంటూ, ఒక శిల్పకారుడు శిల్పాన్ని చెక్కుతూ ఇప్పుడు ఉలి దెబ్బలకి భయపడితే శిల్పంలాగా మారుతుందా? మారదు. అది తట్టుకోవాలి. ఆ వేస్టేజ్ అంతా పోతేనే ఒక అందమైన శిల్పంలాగా మారుతుంది. అదేవిధంగా మనిషి తనకు తాను చెక్కుకోవాలి. చెడు తీసేసుకోవాలి, మంచి తీసేసుకోవాలి, గతం తీసేసుకోవాలి, భవిష్యత్తు తీసుకోవాలి. ఒక అందమైన శిల్పంలాగా, ఒక దేవతా విగ్రహంలాగా మారాలి. ఒక రాక్షసుడిలాగా ఉన్న వ్యక్తి, జంతువులాగా ఉన్న వ్యక్తి ఒక దేవతా విగ్రహంలాగా చచ్చిపోయే వరకు మారాలి అట్లీస్ట్. ఈ ధ్యానం అనేది అక్కడి దాకా తీసుకెళ్తుంది. ఇది జీవిత సారం, ఇది జీవిత సత్యం. దీన్ని అర్థం చేసుకుంటూ సాధన చేయండి. కాబట్టి గత జన్మ లేదు, రాబోయే జన్మ లేదు, అన్నీ ఇక్కడే జరిగిపోతాయి. అనుభవాలన్నీ ఇక్కడే, కర్మ చేయడం ఇక్కడే, అనుభవాలు ఇక్కడే. నీ శవం తగలబడేదాకా అన్నీ అనుభవించేసి వెళ్ళిపోతావు. మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఫ్రెష్గా వస్తాం, ఎందుకంటే అది ప్రకృతి నియమం. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.